హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ వచ్చింది. అండ్ అందులో భాగంగా ఎవరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా వచ్చింది. అండ్ అలాగే ఎవరైతే ఫీ పే చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా వచ్చింది. సో మనం ఆ 3 లిస్ట్ గురించి అయితే తెలుసుకున్నాం ప్రీవియస్గా. సో అవన్నింటి గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫర్ దట్. అండ్ అవన్నీ అంటే కామెంట్స్ అన్నింటికి ఇంపార్టెంట్ కామెంట్స్ పెద్దగా నేను రిప్లై టైప్ చేసి అంత వివరంగా రిప్లై ఇవ్వనికైతే రాదనమాట. అందుకొరకైతే నేను కామెంట్స్ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో అయితే ఒక 10 to 14 కామెంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్టయితే, బ్రో నాది క్యాస్ట్ బీసీబీ ముస్లిం మైనారిటీ కాదు, బట్ మెరిట్ లిస్ట్లో ఎస్ అని వచ్చింది, కానీ నేను నో అనే పెట్టా అప్లికేషన్లో, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చి ఉంటాయి, అంటే రిలేటెడ్ ఇలాగా, ఓకేనా. సో వాళ్ళందరికీ ఈ యొక్క సొల్యూషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు గ్రీవెన్సెస్ అయితే అప్లై అయితే చేయండి. గ్రీవెన్సెస్లో ఇదంతా వివరంగా మీరు వాళ్ళకి అయితే చెప్పండి. ఇన్ కేస్ చేంజ్ అయితే పర్లేదు, చేంజ్ అవ్వకపోయినా అదే ఉంచండి. సీట్ వచ్చిన తర్వాత, వన్స్ మనకి సీట్ వచ్చిన తర్వాత మీరైతే అక్కడ మీ యొక్క కాలేజీలో అయితే చెప్పొచ్చు అనమాట. కాలేజీలో ఇది మొత్తం మనకి ఇప్పుడు అప్లికేషన్ ఏదైతే యూనివర్సిటీ వాళ్ళకి చేసుకున్నామో దట్ ఈస్ జస్ట్ ఫర్ మనకి అడ్మిషన్ దొరికే అంతవరకు మాత్రమే. అడ్మిషన్ వన్స్ మనకి సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నాకు 97%, 67 అన్న, బట్ నాకు 6384 మెరిట్ ర్యాంక్ వచ్చింది అన్న, ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వు. సారీ, నాకు అది అర్థం అవ్వలేదు, అందుకొరికి స్కిప్ చేశాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో మరి నాకు ఆరెంజ్ వచ్చింది బ్రో, దానికి ఏం కాదా అని చెప్పేసి అంటున్నారు. ఆరెంజ్ వచ్చినా, ఎల్లో వచ్చినా, అండ్ ఇంకా బ్లూ కలర్లో వచ్చిన, గ్రీన్ కలర్లో వచ్చిన ఏం పర్లేదు ఫ్రెండ్స్. వీళ్ళందరి యొక్క నేమ్స్ అయితే మెరిట్ లిస్ట్లో వచ్చినాయి. సో మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత ఇలాంటివి ఏం జరిగినా ఏం ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. సో మనకి వన్స్ సీట్ వచ్చేంత వరకు అయితే ఓపిక పట్టండి. సో ఏది వచ్చినా ఏం పర్లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నాకు ఎల్లో వచ్చింది కానీ రెగ్యులర్లో నేను పాస్ కానీ మీరు ఎల్లో వాళ్ళకి సప్లీ అన్నారు కదా అని చెప్పేసి అంటారు. అంటే సప్లీయే కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏంటి అంటే, మీరు ఇంటర్ తర్వాత ఇన్కేస్ సప్లీ రాసి ఉన్నా కానీ, లేదంటే బెటర్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది చూడండి, సో అది రాసి ఉన్నా కానీ ఇలాగైతే వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకైతే ఇలాగైతే వాళ్ళైతే వర్తించారు. సో మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి సప్లీలో పాస్ అయ్యారా, లేదంటే బెటర్మెంట్ ఎగ్జామ్ కూడా రాసారా అని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే, కోర్స్ ఎట్లా అలౌట్ చేస్తారు బ్రో అని చెప్పేసి అంటున్నారు. లేదు ఫ్రెండ్స్, మనకి వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్లో ఏమంటే, వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి మనమైతే కాలేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అందులో కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్సుకి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్సు చూసుకోవాలి అంటే, ఇక్కడ బీపీటీ ఉంటుంది, బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది, అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటి అనెస్థెసియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ ఆప్టోమెట్రీ, రీనల్ డయాలసిస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. సో మనకు కావాల్సింది ఏదో ఒక కోర్స్, లైక్ బీపీటీ అనుకుందాం, బీపీటీ తీసుకున్నాను, సో దానికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది. లేదు అనెస్థెసియా అనుకుందాం, దానికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది. సో అలా మనం ఆ యొక్క కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత కాలేజెస్ అయితే చూస్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనకైతే సీట్ అనేది అలౌట్ చేస్తారు, అండ్ కోర్స్ కూడా అలా మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో బీపీటీలో సీట్ వస్తే ఫీ ఎంత పే చేయాలని చెప్పేసి అంటున్నారు. సో మనది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కాబట్టి మనకి ఇన్ కేస్ ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే పర్లేదు, లేదు అంటే మాత్రం 30,000 రూపీస్ అయితే మీరైతే పే చేయాలి ఫ్రెండ్స్. 30,000 రూపీస్ అయితే పే చేయాలి పర్ ఇయర్కి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, బ్రో మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకోసం డే అండ్ నైట్ చూడకుండా యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశారు, లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ సో మచ్ బ్రో అని చెప్పేసి అంటున్నారు. సో ఇది పెట్టిన గల కారణం ఏంటి అంటే, సో ఇలాంటి థ్యాంక్సే కాదు ఫ్రెండ్స్, మీరందరూ కూడా చాలామంది ఇలా అనేసి వెళ్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వరు అనమాట. సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ నేను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి మీ కొరకు అయితే వర్క్ చేస్తున్నాను కాబట్టి, సో ప్లీజ్ కొంచెం అయితే చూడండి మీరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో నాకు ఫార్మ్ డి విజ్ఞాన్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, పారామెడికల్ మెరిట్ లిస్ట్లో నా నేమ్ వచ్చింది, ఏ కోర్స్ బెస్ట్ బ్రో అని చెప్పేసి అంటున్నారు.
ఫ్రెండ్ దట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్సిస్టెన్సీ అనమాట. ఏంటి అంటే ఎందుకంటే ఫార్మ్ డి అనేది 6 years కోర్స్ అండ్ పారామెడికల్ అనేది 3.5 years కోర్స్ అనమాట. సో బట్ ఇక్కడ ఏంటి అంటే పారామెడికల్ కంటే 6 years కోర్స్ ఏదైతే ఫార్మ్ డి ఉందో ఇది చేస్తే కనుక మీకు డాక్టరేట్తో పాటుగా అంటే మీ ముందు ప్రిఫిక్స్ డాక్టర్ అని వచ్చింది అండ్ దాంతోపాటుగా మీరు క్లినిక్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ నన్ను అడిగితే మాత్రం ఫార్మ్ డి బెటర్ అని చెప్పేసి నేను అంటాను కంపేర్ టు పారామెడికల్. ఎందుకంటే పారామెడికల్ కూడా బెటరే, బట్ ఇది చాలామంది చేస్తారు, బట్ ఫార్మ్ డి అనేది చాలా తక్కువ. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బ్రో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఎవరిదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిందో వాళ్ళది తప్పకుండా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది. బట్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఉన్నారు అనుకోండి, సో వాళ్ళది మాత్రం మళ్ళీ వాళ్ళు అప్లోడ్ చేయకుండా కానీ సబ్మిట్ చేయకుండా కానీ వాళ్ళ నేమ్ అయితే రాదనమాట. సో అందుకొరికి ప్రతి ఒక్కరు అప్లికేషన్తో సబ్మిట్ చేయండి. అండ్ అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే బ్రో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఉన్న డౌట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ డౌట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ 29th January తర్వాత ఈవినింగ్ 6 PM తర్వాతే మనం చెప్పగలం ఫ్రెండ్స్. సో 29th January 6 PM వరకు వచ్చేయచ్చు, లేదు అంటే నెక్స్ట్ 30th రోజున రావచ్చు, అండ్ లేదు అంటే నెక్స్ట్ మంత్ February 2nd or 1st కూడా రావచ్చు అనమాట. సో అందుకొరికి చెప్తున్నాను. సో 29 తర్వాతే మనమైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి అయితే గెస్ అయితే చేయొచ్చు. సో ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఫైనల్ కొన్ని ఉన్నాయి కదా, లైక్ సబ్మిషన్స్ కావచ్చు, గ్రీవెన్సెస్ కావచ్చు, అవన్నీ డెడ్ లైన్ వచ్చేసి 29th కాబట్టి సరి చేసుకున్న తర్వాత 29 తర్వాత అన్ని సరి చేసుకొని మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి గ్రీవెన్సెస్ ఎలా పెట్టాలో చెప్పండి బ్రో, నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. గ్రీవెన్సెస్ వచ్చేసి ఎలా పెట్టాలి అని చెప్పేసి సెపరేట్ వీడియో చేస్తాను. సో ఎంతమందికి కావాలో ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, చేయాలా వద్దా అని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.